ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అందరూ మర్చిపోయిండ్రు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ని హామీల గురించి గుర్తు చేయొద్దు, ఏ సమస్య గురించి అడిగే పరిస్థితి లేదు. ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు. రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే యావ, ఒకటే ధ్యాస. హైదరాబాద్లో ఉన్న లక్షల కోట్ల విలువ చేసే భూములని అడ్డగోలుగా అమ్ముకొని, అడ్డగోలుగా ల్యాండ్ మాఫియా ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్కు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక బంగారు బాతుకుడులాగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవాళ మిగిలినట్టుగా కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ కుటుంబ పాలనతో ఎట్లా దోసుకున్నాడో, ఆనాడు ఆయన దోసుకుంటే ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ దోపిడీ జరిగినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. వడ్ల కొండలని చెప్పి వడ్ల రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఇవాటి కూడా రైతు బంధు సంపూర్ణంగా లేదు. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక క్లాస్ రూములో యజమాని నిలబెడితే బిక్కు బిక్కుమంటూ ఇళ్లలోకి వచ్చి అమ్మా నాన్న చెప్పుకొని అక్కడెక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వాళ్ళు దాచుకున్న 35 సంవత్సరాలు కష్టపడి జమ చేసుకున్న డబ్బులకు కూడా ఇలా ఆస్కారం లేకుండా పోయింది.